క్రైస్తవుడా మెలుకు ఫ్యాక్ట్ నెంబర్ 5 వీరికి వీరే సాటి వీరికి రారెవరు పోటీ సిన్సియారిటీ డెడికేషన్లో సంచలనం పుదీనా సోపు జీలకర్రలో 10 వంతు ఇవ్వడంలో వీరికి ప్రథమ స్థానం అన్నదర్ దాన్ వేషధారులైన శాస్త్రులు పరిచయులు అయితే తూచా తప్పకుండా దశంభాగం ఇచ్చిన వీరికి పరలోక రాజ్యంలో మాత్రం ప్రవేశం లేదు. కారణం న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారు. అదేనండి గాలికి వదిలేశారు. నేటి అబద్ధ బతుకులు కూడా వాటిని గాలికి వదిలేసి దశంభాగం మీద ప్రసంగం ఇవ్వడంలో మునిగి తేలుతున్నారు. అయినా దశంభాగం అనే ఈ ఆజ్ఞను మీరెలా అయినా నెరవేర్చాల్సిందే, మాకు సంబంధం లేదు అని అబద్ధ బతుకులు ఎందుకంత తహతహలాడతారో తెలుసా? మర్చిపోయారా? అబద్ధ బతుకుల ఫలం మీ వలన లాభం సంపాదించడం. అందుకు దశంభాగము దేవునిదే. అయితే వీళ్ళలో దేవుడెవరు? సేవకుడు దేవుడు కాదు, ఆలయం దేవుడు కాదు, బీదవాడు బీదవాడికి చేస్తే ఆయనకు చేసినట్లు అన్నాడు. అయితే గీతే బీదవాడు తహతహలాడాలి కదా దశంభాగం గురించి. క్రైస్తవుడా, న్యాయంగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాను అడుగుచున్నాడు. క్రైస్తవుడా మేల్కో.